విజయవాడలో ఏకధాటిగా భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. వీవీఐపీలు రోడ్లపైకి రావద్దని పోలీసులు సూచించారు. వీఐపీల సెక్యూరిటీ సిబ్బందిని అలర్ట్ చేయాలని అధికారులు ఆదేశాలు అందాయి. ద్విచక్ర వాహనదారులు కూడా మరికొన్ని గంటల పాటు రోడ్లపైకి రావద్దని అధికారులు చెబుతున్నారు. జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలు అనుమతించవద్దని పోలీసులు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కొద్దిసేపు ఆగి ట్రాక్టర్ మీద నీళ్ళు కొట్టుతాం పంపించేవారు ఇట్లా పైన నీళ్ళు లేకపోతే నీళ్ళు మొక్కలు విజయవాడలోకి వచ్చే వాహనాలు సైతం దారి మళ్లించాలని సూచించారు. పొట్టిపాడు టోల్గేట్ వద్ద బెన్ సర్కిల్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. క్రీస్తురాజపురం కొండ చర్యలు విరిగిపడడం ఆందోళన కలిగిస్తోంది. ఇళ్లలో నివసిస్తున్న కుటుంబ సభ్యులు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అధికారులు రెస్క్యూ టీం ఆపరేషన్ చర్యలు చేపట్టారు. ఇప్పటికే శిథిలాల కింద చిక్కుకున్న 6గురిని కాపాడింది రెస్క్యూ టీం. మరో 2 శిథిలాల కింద ఉన్నట్లు సమాచారం అందుతోంది. మరోవైపు ఈ వర్షంలోనే మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ పలు ప్రాంతాల్లో పర్యటించారు. నడుమ లోతు నీటిలో కూడా ప్రజల కోసం ఆయన పర్యటన చేయడం ప్రశంసలు చేస్తున్నారు. అలానే గుడివాడ బస్టాండ్ జలమయం అవ్వడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్సులు సైతం వరదలో చిక్కుకుపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చందర్లపాడు మండలం ముప్పాళ్లలో వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఓ యువకుడు వాగు దాటే ప్రయత్నం చేశాడు. అయితే వాగు మధ్యలోకి వెళ్లడంతో వరద ఉధృతికి ద్విచక్ర వాహనంతో సహా కొట్టుకుపోయాడు. అక్కడే ఉన్న స్థానికులు సహాయ చర్యలు చేపట్టి అతడిని ఒడ్డుకు తెచ్చే ప్రయత్నం చేశారు. వరద ఉధృతి కొనసాగుతున్న తరుణంలో వాహనదారులు సాహసం చేయవద్దని స్థానికులు కోరుతున్నారు. మళ్ళీ లారీ అమ్మటే వాదండు ఓ తోచింది వాదండు ఓ తోచింది మళ్ళీ లారీ అమ్మటే వాదండు ఓ తోచింది చందర్లపాడు మండలం ముప్పాళ్లలో వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఓ యువకుడు వాగు దాటే ప్రయత్నం చేశాడు. అయితే వాగు మధ్యలోకి వెళ్లడంతో వరద ఉధృతికి ద్విచక్ర వాహనంతో సహా కొట్టుకుపోయాడు. అక్కడే ఉన్న స్థానికులు సహాయ చర్యలు చేపట్టి అతడిని ఒడ్డుకు తెచ్చే ప్రయత్నం చేశారు. వరద ఉధృతి కొనసాగుతున్న తరుణంలో వాహనదారులు సాహసం చేయవద్దని స్థానికులు కోరుతున్నారు. మళ్ళీ లారీ అమ్మటే వాదండు ఓ తోచింది
తోసింది మళ్ళీ లారీ అమ్మటే వాదండు ఓ తోసింది మళ్ళీ లారీ అమ్మటే వాదండు ఓ తోసింది ఇక వర్షాలకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రస్తుతం ఏపీలో వర్షాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే అధికారులు ఏ విధమైన చర్యలు చేపడుతున్నారు? శివ, ప్రధాన మొత్తం మీద చూసుకుంటే కనుక ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారం నుంచి అతి భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ స్థాయిలో కురుస్తున్నాయి. ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా విజయవాడ, గుంటూరులో భారీ స్థాయిలో ఏకదాటిగా వర్షం నమోదవుతుంది. రాకపోకలకి పూర్తి స్థాయిలో అంతరాయం ఏర్పడుతుంది. ద్విచక్ర వాహనాలు, ఆటోలు సైతం ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. విజయవాడలో ప్రధాన రహదారులన్నీ కూడా మోకాళ్ల లోతు నీళ్ళని నిలిచిపోయింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు పెట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. విజయవాడ, కృష్ణా జిల్లాతో పాటు గుంటూరు జిల్లా, బాపట్లలో కూడా భారీ స్థాయిలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. వీఐపీలు ఎవరు కూడా బయటకు రావద్దని పోలీసులు ఆంక్షలు, హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. మరోవైపు వాహనదారులు అలాగే నడిచొచ్చేవారు ఎవరు కూడా రోడ్లపైకి రావద్దని చెప్పి పోలీసులు స్పష్టమైన హెచ్చరికలు మరోవైపు జారీ చేస్తున్నారు. జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలకి పోలీసులు సైతం కూడా అనుమతిస్తున్న పరిస్థితి కనిపించట్లేదు. అలాగే విజయవాడకు వచ్చే వాహనాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో దారి మళ్లిస్తున్నారు. అలాగే కృష్ణా జిల్లా చంద్రలపాడు, నందిగామ నుంచి చంద్రలపాడు వద్ద కూడా ఏదైతే కాలువ దాడుతో కూడా గల్లంతైన పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు విజయవాడలో కొండచేరి విడిపడి మరొక మహిళ చనిపోయిన సంఘటన కూడా కొనసాగుతోంది. అలాగే వర్షాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే మంత్రి లోకేష్ పూర్తి స్థాయిలో ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. దయచేసి ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటకు రావద్దని చెప్పి లోకేష్ ట్విట్టర్ వేదికగా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అలాగే పొట్టిపాటు టోల్గేట్ వద్ద జాతీయ రహదారిపై భారీ స్థాయిలో కూడా వాహనాలన్నీ నిలిచిపోయినాయి. చెన్నై, కలకత్తా అలాగే చెన్నైకి సంబంధించి హైదరాబాద్ రహదారి పూర్తి స్థాయిలో జామ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు విజయవాడ నడిబొడ్డు ప్రాంతం, బెంజ్ సర్కిల్ అలాగే రమేష్ హాస్పిటల్ సెంటర్ పూర్తి స్థాయిలో కూడా మోకాళ్ళ లోతు నీరు రావడంతో కూడా పోలీసులు దగ్గరుండి డైవర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. టోటల్ ఏపీ రోడ్లో మున్సిపల్ అధికారులు కానీ కార్పొరేషన్ అధికారులు ఎక్కడా కూడా కనిపిస్తున్న దాఖలాలు లేవు. రోడ్లపై దాదాపుగా మోకాళ్ళ లోతు నీరున్నా కానీ మున్సిపల్ శాఖ అధికారులు కానీ కార్పొరేషన్ అధికారులు ఎక్కడా కూడా కనిపిస్తున్న దాఖలాలు లేవు. మంత్రి నారాయణ మాత్రం ప్రకటనలు అయితే ఇస్తున్నారు కానీ ఎక్కడా కూడా నీటికి సంబంధించి కానీ లేకపోతే మిగిలిన విషయాలకు సంబంధించి కానీ జాగ్రత్తలకు సంబంధించి కానీ ఎక్కడ క్షేత్రస్థాయిలో పరిణామాలను మాత్రం పరిశీలిస్తున్న పరిస్థితి కనిపించట్లేదు. ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రసన్న, థ్యాంక్ యూ. విజయవాడలో భారీగా వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షం కారణంగా ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ మూసివేశారు అధికారులు. ఘాట్ రోడ్ కింద సమీపంలో ఇప్పటికే 3 చెట్లు కూలాయి. దీంతో వాహనదారులను అటువైపు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. భారీ వర్షాల కారణంగా వరద నీటితో కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్ స్టేషన్ జలమయమైంది.
దీంతో పోలీస్ అధికారులు ఫిర్యాదుదారులు ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై ఎక్కడికక్కడ నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.